జనసేనాని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? విధేయుడిని కూటమి ప్రభుత్వంలో అందరం ఎక్కించారా? గెలుపు ఎరగని చోట జన సైనికుడి ఘన విజయం చరిత్ర పుటలకెక్కుతుందా? అసామాన్యుడికి పట్టం వెనుక అగ్రనేత పెద్ద స్కెచ్చే వేశారా? కడప గడపలో అనుకోని గెలుపుతో ఆ సెగ్మెంట్ దశ మారనుందా? పవన్ నోట కోడూరు మాట. ఏ ముహూర్తాన జనసేనాని నోటి నుంచి కోడూరు పేరొచ్చిందో అప్పటి నుంచి ఆ సెగ్మెంట్ దశ మారిపోతోందట. ఎన్నికల ముందు నుంచే రైల్వే కోడూరు నియోజకవర్గంపై పవన్ దృష్టి పెట్టడంతో పాటు వరుస పర్యటనలతో మరింత భరోసా నింపే ప్రయత్నం చేశారు. కోడూరు ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గంలోని ప్రధాన ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న కోడూరు రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు జనసేనాని. అసెంబ్లీ ఎన్నికల్లో రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా జనసేన నుంచి అరవ శ్రీధర్ ఘన విజయం సాధించారు. రాజకీయాల్లో ఎన్నో ఏళ్లు కష్టపడ్డ అవకాశాలు పదవులు లభించని రోజుల్లో తొలి ప్రయత్నంలోని ఎమ్మెల్యేగా గెలిచారు అరవ శ్రీధర్. అసెంబ్లీ సాక్షిగా అధ్యక్ష అనే అవకాశంతో పాటు జనసేన కోటాలో ప్రభుత్వ విప్ పదవి కూడా అరవ శ్రీధర్ని వరించింది. ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు ప్రభుత్వ విప్ పదవులు లభించడం ఇదే మొదటిసారి. ఇక టీడీపీ నుంచి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, బీజేపీ నుంచి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జనసేన తరపున కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముగ్గురికి ప్రభుత్వ విప్ పదవులు లభించాయి. జనసేనలో సీనియర్లకు లభించే విప్ పదవిని అరవ శ్రీధర్ దక్కించుకోవడంతో కోడూరు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారట. సంకల్ప బలమే ఆయన్ని ప్రజాసేవకుణ్ణి చేసిందంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కోడూరులో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదన్న మాట వినిపిస్తోంది. 4 పర్యాయాలు గెలిచిన కొరముట్ల శ్రీనివాసులు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారన్న అసంతృప్తి ప్రజల్లో ఉంది. మొన్నటి ఎన్నికల్లో కోడూరులో జనసేనకు అన్నీ అనుకూలించాయి. అరవ శ్రీధర్ విజయంలో రూపానందరెడ్డి కీలకంగా వ్యవహరించారంటున్నారు. 2019 ఎన్నికల్లో కొరముట్ల విజయంలో కీలకంగా వ్యవహరించిన రూపానందరెడ్డికి తర్వాత కొన్నాళ్లకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అనంతరం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిపోయారు. కూటమి పొత్తులో కోడూరు జనసేనకు కేటాయించినప్పుడు జనసేన నుంచి తన శిష్యుడు అరవ శ్రీధర్కి టికెట్ ఇప్పించుకోవడంలో కీలకంగా మారారు. అప్పటి నుంచి గురు శిష్యులు కోడూరులో స్పీడ్ పెంచారు. ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్కి విప్ పదవి కూడా దక్కడంతో యువ ఎమ్మెల్యేలకు అధినేత పెద్దపీట వేసినట్లయింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి రాజకీయాల్లోకి వచ్చిన అరవ శ్రీధర్ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా ఉండబోతున్నారు. అదే సమయంలో జనసేనకు మిత్రపక్షం నుంచి అండగా నిలబడ్డ ముక్కా రూపానందరెడ్డికి అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది. దీంతో కోడూరుకు మంచి రోజులు వచ్చినట్లేనని భావిస్తున్నారు నియోజకవర్గ ప్రజలు.